హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బాణల్లో ఆయిల్ వేసుకున్నాను, ఒక 5 స్పూన్స్. తర్వాత ఆవాలు వేసాను. సో ఈ ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చెనపప్పు మినపప్పు వేయాలి. సో పచ్చెనపప్పు మినపప్పు యాడ్ చేశాను. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సో ఎండుమిర్చి కొంచెం స్లిట్ చేశాను. సో ఇదొక స్టైల్ ఆఫ్ చింతపండు పులిహోర. సో ఎండుమిర్చి తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, పులిహోర టేస్ట్ బాగుంటుంది. సో జీలకర్ర వేసాక కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ నేను గ్రౌండ్ నట్స్ వేరుశెనగపప్పు బాగా వేయించి పెట్టుకున్నాను అనమాట. సో అందుకని ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు గ్రౌండ్ నట్స్ వేయించకపోతే ఫస్ట్ ఆయిల్లో వేసేసేయండి. సో లాస్ట్ కరివేపాకు వేసే లోపల అవి కూడా ఫ్రై అవుతాయి. నేను ఆల్రెడీ వేయించున్నాను కాబట్టి ఇప్పుడు వేయలేదు, లాస్ట్లో యాడ్ చేస్తాను వాటిల్ని. సో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇవి వేయించిన వేరుశెనగపప్పు, కరివేపాకు. సో ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత చింతపండు పేస్ట్ ఆల్రెడీ తీసి పెట్టుకొని ఉన్నాను. సో అది యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో పప్పులు బాగా వేగిపోయాయి. చింతపండు పులిహోర కాబట్టి మనం చింతపండు నీళ్ళు తీసి పెట్టుకున్నాను. సో అవి యాడ్ చేశాను ఇప్పుడు. సో ఇందులో మనం పసుపు యాడ్ చేయాలి. సో పులిహోర ఎల్లో కలర్ ఉంటుంది కదా, దీనికి సరిపోయే సాల్ట్ యాడ్ చేయాలి. సో సాల్ట్ తర్వాత దీంట్లో కొంచెం పులుసు పొడి యాడ్ చేస్తాము. ఈ పులుసు పొడి అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో పులుసు పొడి ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఫిష్ కర్రీ ఏదన్నా చేసినప్పుడు. సో స్మెల్ కోసం ఇంగు యాడ్ చేశాను. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత థిక్గా అయిపోయింది. సో అన్నం ఆల్రెడీ నేను కుక్ చేస్తున్నాను అనమాట. అది చల్లారబెట్టేటప్పుడే ఒక హాఫ్ లెమన్ కొంచెం పిండుకోవాలి. అప్పుడు రైస్ కొంచెం పొడిగా వస్తుంది అనమాట. సో అది ఆరిన తర్వాత ఈ థిక్ అయినటువంటి చింతపండు పేస్ట్ని కలుపుతున్నాను. సో ఈ టైంలో మనం కొంచెం రైస్కి కొద్దిగా పేస్ట్ తీసి చింతపండు పేస్ట్ బాగా కలపాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ కొంచెం తక్కువైనా సాల్ట్ వేసుకోవచ్చు. యాక్చువల్ నేను నిమ్మకాయ కూడా పిండాను అనమాట. దీంట్లో నిమ్మకాయ పిండటం వల్ల ఏంటంటే రైస్ పలుకులుగా వస్తుంది అనమాట. సో కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో కూడా కలపవచ్చు అనమాట. సో దీంట్లో ఉన్న మొత్తం చింతపండు పేస్ట్ మొత్తం నేను రైస్కి కలుపుతున్నాను. సో చింతపండు పులిహోర ఒక 2 అవర్స్ తర్వాత ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. నైట్ చేస్తారు కొంతమంది, మార్నింగ్కి చాలా బాగుంటుంది. సో ఇది చింతపండు పులిహోర. నిమ్మకాయ కూడా యాడ్ చేయడం వల్ల దీనికి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు కూడా దేవుడికి ప్రసాదాలకి అట్లా చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక స్పెషల్ డేస్లో చేయండి చింతపండు పులిహోర. సో ఈ పేస్ట్ కూడా మనం కొంచెం గ్లాస్ జార్లో పెట్టి కొంచెం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.